వెల్కమ్ టు ద సినీ అప్డేట్ ఛానల్ భయ్య. ఈరోజు వచ్చేసి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు గేమ్ చేంజర్ మూవీ నుంచి చిన్న అప్డేట్ కానీ రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. December 20 అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది, కానీ దాన్ని అస్సలు కన్ఫర్మ్ అయితే చేయట్లేదని చెప్పాలి. శంకర్ గారు మూవీని పట్టించుకుంటున్నారా, దిల్ రాజు గారు ఈ మూవీని రిలీజ్ చేస్తారా లేదా అనేది చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి భయ్య. డిసెంబర్లో అల్లు అర్జున్ గారి పుష్ప మూవీ December 6th అయితే రిలీజ్ చేస్తున్నారు. December 20కి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది, కానీ అది కన్ఫర్మ్ అయిందా లేదా అనేది తెలీదు. ఒకవేళ December 20న మూవీ కన్ఫర్మ్ అయితే తమిళనాడులో ఒక చిన్న ప్రాబ్లం అయితే రావచ్చు భయ్య. ఎందుకంటే వెట్రిమానియన్ గారి విడుదల 2 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. Part 1 పై మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్న ఫ్యాన్స్కి Part 2 పై చాలా అంచనాలు అయితే పెట్టుకున్నారు. Part 1 చాలా బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి విడుదల 2 మూవీ కోసం ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ వెట్రిమానియన్ మూవీ అయితే చాలా బాగుంటాయి కాబట్టి తమిళనాడులో కొంచెం కలెక్షన్ పరంగా కొంచెం ప్రాబ్లం రావచ్చు అనుకుంటున్నాను. కానీ మూవీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు భయ్య. రామ్ చరణ్ అభిమానులు మాత్రం చాలా నిరాశ ఉన్నారు. ఒక సాంగ్, ఒక టైటిల్ గ్లిమ్స్ తప్ప ఈ గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక టీజర్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేయట్లేదు. ఇంకా ఈ మూవీ గురించి అప్డేట్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి ఫ్యాన్స్లో చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ గారు RRR మూవీ తర్వాత ఇంతవరకు ఒక మూవీ కూడా రిలీజ్ కాలేదు. అండ్ ఆ తర్వాత వచ్చిన ఆచార్య మూవీ కూడా డిజాస్టర్ కావడంతో ఫ్యాన్స్లో చాలా నిరుత్సాహంగా ఉన్నారు. నేనైతే గేమ్ చేంజర్ మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. గేమ్ చేంజర్ మూవీ ఎఫెక్ట్ ఎందుకు ఉంటుందో తెలియట్లేదు, బట్ తప్పకుండా అయితే డిసెంబర్లో అయితే రిలీజ్ చేస్తారని మన దిల్ రాజు గారు క్రిస్మస్కి రావచ్చని అయితే ఒక హింట్ అయితే ఇచ్చారు. బట్ వస్తుందా రాదనేది డౌట్ ఉంది. ఒకవేళ వస్తే మాత్రం ఈసారి రామ్ చరణ్ గారిని ఎవరు ఆపలేరు. RRR తోటి వరల్డ్ వైడ్గా గ్లోబల్ స్టార్ ఎదిగారు. ఈ గేమ్ చేంజర్ మూవీ తోటి వరల్డ్ వైడ్ మొత్తాన్ని షేక్ చేయవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుంది గేమ్ చేంజర్ మూవీ అని అనుకుంటున్నాను.